ఈ సమయంలో మన సంఘ పెద్దలు ఒక్కొక్కరు ముందుకు వచ్చి మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయాలని కొద్ది సమయం దయచేసి యాగం ముందు మొదటి బాబు మాస్టర్. దేవుని నామంలో మీ అందరికి వందనాలు. మనం ఇక్కడ చేరుకుని పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికాము. దేవుని సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారి గృహం త్వరితగతిని పూర్తి చేయాలని ఆలోచన చేశాం. అంచెలంచెలుగా మొత్తం మీద కార్పొరేట్ స్టైల్లో వచ్చింది. ఎంతో చక్కని సుందరమైనటువంటి గృహాన్ని మనం నిర్మించుకున్నాం. 25లో దాన్ని ఓపెన్ చేద్దాం అనుకున్నాం, కానీ దేవుని చిత్తం కాలేదు. అలా లేట్ అయ్యే కొలది ఇంకా సుందరంగా తయారవుతుంది ఇల్లు. మరి మనందరి యొక్క ప్రార్థన వల్ల దేవుడు అద్భుతమైనటువంటి గృహాన్ని మనకు ఇచ్చాడు. మరి పాస్టర్ గారు ఎవరు వచ్చినా దానిలో సుఖజీవనటువంటి ఉద్దేశం. వాళ్ళు సుఖంగా ఉంటే మన కోసం ఎక్కువ ప్రార్థన చేస్తారు కనుక ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దానిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనం మరింత దైవభక్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ మన మాటలు ముగిస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇందాక దుఃఖంలో చెప్పలేకపోతుంది. అయితే బయటికి రావాలని పని చేసేది నాకు. అంటే మనిషికి ఇటు అటు నలిగిపోయేవాడిని. కానీ ఎంచుకొని సాధారణ ఓడించి మన జీవితాన్ని నడిపించాడు. ఆయనతో మనం రుణపడి ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబాలు ఆచరించబడాలి, జీవించబడాలి, దేవుని వెంబడించాలి, దేవునితో కలిసి గడవాలి. ఆనాడు ఏ కోపం నడిచాడు, దేశం నడిచాడు. అలాగే పదివంతలు కూడా ప్రతి ఒక్క కుటుంబం ఏసుతో గడవాలి, ఏసు మాట నిలవాలి, ఏసు మాటలో నిలవాలి. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు పెద్దలకు ఇక్కడ అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ చెత్త కూడా బయలుదేరుతున్నారు. రావడానికి కూడా బయలుదేరి ఈరోజు పెంపుకొని సాధారణ గర్జించి సాధారణ ఓడించి తిరిగి ఆయన మధ్యలో నిలబడండి. ఆయన ఒక కృప. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ముందుగా తల్లిదండ్రులు, అయ్యగారికి, సంఘ పెద్దలకు, కౌన్సిలర్ మెంబర్లకు, ఫేస్బుక్ మెంబర్కి, సంఘస్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. మరి 2025లో చాలా దేవుడు మనకి ఎంతో మేలు చేశాడు, మన సంఘానికి, మన గ్రామానికి. 2026 కూడా ఇంకా అంతకన్నా రెట్టింపు మేలు చేస్తాడు దేవుడు. మీరందరూ నాకు ఒక బాధ పోయి క్రిస్మస్ ఊరికి ఆడబడి ఒకరు రాలా. సంఘ పెద్దలు ఏదో ఒక 10 మంది కొనుగోలు తప్ప ఒక ఆడమనిషి రాలేదు. కొండేశ్వర దగ్గర అబ్బాయి గంగరాజు గారు ఏంటమ్మండి అసలు ఎంత జనం చూడండి వరకే ఈ జనవరి ఏంటని అడిగేది నాకు చాలా బాధ కలిగింది. అయ్యగారు కూడా చాలా బాధతోటి అయ్యా మరి లేట్ అయిపోయింది, మరి వచ్చేవాళ్ళనే లేట్ అయిపోయిందని ఆయన అయ్యగారిని సరే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 5వ ఎంతో మరి భక్తితో ఉంటుంటే మనవాడు గుడికైతే బాగా, కానీ దేవుని గురించి యేసు జన్మదినం గురించి మరి సాక్షి చెప్పాలి. మనందరూ బాధ్యత ఉంది. మనం ఇచ్చి మనం వేడికి పొంది మనం చేసుకోవడం కాదు, ఆయన గురించి ఇంకా ఎంతో సాక్షి చెప్పాలి. కాబట్టి వచ్చే సంవత్సరం సరే మీరందరూ
మంచి ఉత్సాహంతో దేశం గురించి ఆయన జన్మ గురించి చాలా చెప్పాలండి. నా రిక్వెస్ట్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఇయర్. ఏంటి కాంగా ఉన్నాయండి హుషారుగా హ్యాపీ ఇయర్ చెప్పడం. హ్యాపీ ఇయర్. ముందుగా దేవుడికి వందనాలు, టైగర్కి నా వందనాలు, కౌన్సిల్ మెంబర్కి, సంఘ పెద్దలకు, సంఘస్థులకు, సేవకుల వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025లో నేను చాలా కష్టాలు పడ్డాను, కానీ దేవుడు నన్ను ఈ రీతిగా ఉంటాడు నేనైతే అనుకోలేదు. కానీ దేవుడు మంచి కార్యం చేసి నా కుటుంబంలో నన్ను ఈ రోజు నింపినందుకు దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాను నేను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హలో అయ్యేంటి మాట్లాడాలి ఎగ్జిక్యూటివ్కి వందనాలు, పెద్దలకి వందనాలు, మీ అందరికీ గురించి మీ అందరికీ వందనాలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ముందుగా ఏసాయ్యకు నా వందనాలండి. అయ్యగారికి మన వందనాలు. ఎదుగోటి నెంబర్ గారికి, కౌన్సిలర్కి, నా తోటి పెద్దలకి, కూడి వచ్చిన సంఘాన్ని జ్ఞాపకం ఎయ్యవారికి, మా కుటుంబ పక్షాన మీ అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. దేవుడు నా మనిషికి అందరికీ వందనాలండి, అయ్యారికి వందనాలండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంఘానికి వందనాలు. సంవత్సరాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, కానీ మనం అలాగే ఉండిపోతున్నాం. సంవత్సరం 26 సంవత్సరాలు వచ్చేయండి అమ్మాయి అనుకుంటున్నారు తప్ప ఏం లేదు, ఏం మానట్లేదు. అలాగే నాతోటి ఎంపీ వారికి, అయ్యగారికి, ఆలయం కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, సంఘస్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు రాకుండా కూడి వచ్చిన మన సంఘస్థులందరికీ, ఇతర ప్రాంతాల నుంచి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఈ నూతన సంవత్సర మన సొంత సంఘంలో, మన సంఘంలో జరుపుకోవాలి అని చెప్పేసి దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసుకుంటూ దేవుడు సురక్షితంగా మీ అందరినీ ఈరోజు ఈ సిఎస్ఐ దేవాలయంలో సజీవ లెక్కలో ఉంచి మనందరినీ 2025 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ 2026 సంవత్సరానికి ప్రవేశపెట్టి మనలందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు దేవాలయ దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాం. అనేక మంది ప్రతి ఆదివారం సంఘంలోనికి రాకపోయినా పండగలప్పుడు మాత్రం తప్పనిసరిగా దేవుని సన్నిధిలోకి వస్తారు. పండగలప్పుడు దేవుని సన్నిధిలోకి ఎందుకు వస్తామండి? అందరూ చెప్పాలి. పండగలప్పుడు మాత్రమే దేవుడి సన్నిధిలోకి ఎందుకు వస్తున్నాం? సంవత్సరం అంతా కాపాడి దేవుడి సన్నిధికి ఈరోజు నన్ను బ్రతికించి కష్టాల్లోనూ, బాధల్లోనూ, అన్నిటిలో నుండి దేవుడు మనల్ని రక్షించాడు. రక్షించి ఈరోజు దేవుడి మధ్యలో కూర్చోబెట్టాడు. ఈ భాగ్యం లేని వాళ్ళు ఎంతమంది మన కళ్ళ ముందు, మన కుటుంబాల్లోనూ, మన ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు కానీ ఎంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు మనం అనుకుంటున్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. దాన్ని గ్రహించుకోగలుగుతున్నాం మనం. మరి వారంలో ఒక్కరోజు మనం చేసిన మేలు దేవుడు ఏం చేసేయాలని అని చెప్పేసి అనుకుని ఆదివారం గుడిగా మానేస్తున్నాం. కానీ ఒక్కరోజు 1 గంట దేవుడి సన్నిధికి వచ్చి ఈ వారం అంతా దాన్ని కాచి కాపాడాడు, నా బిడ్డలను కాచి కాపాడాడు, నా పనిలో మీరు తోడుగా ఉన్నారని చెప్పేసి 1 గంట దేవుడి సన్నిధిలో కూర్చోలేకపోవడం, దేవుడికి కృతజ్ఞత చెల్లించలేకపోవడం. అదే ఉన్నాం అనుకోండి, చర్చికి వెళ్ళామంటే వెళ్ళే దగ్గర నుంచి
అయ్యగారు ఒక కంపెనీ వేసిన తర్వాత అప్పుడు పట్టుకుంటాడు. పట్టుకున్న దగ్గర నుంచి ఆ డబ్బుకి కట్టుకుంది, అయ్యగారి ఇంటికి డబ్బుకి కట్టుకుంది. ఇయేగా మనం అనుకునేది. ఎన్ని కడలు మార్గాలేదు సంఘంలో ఉన్న పెద్దలకు కాదు, ఇప్పుడున్న ఇజ్రాయల్ కాదు. మేము ఏది చేసినా కమిటీ కానీ ఎప్పుడు ఏ పెద్దలు ఆ పెద్దలు ఏది చేసినా సంఘానికి దేవుడి పరిచర్య జరగాలి. అది జరిగించడం కోసం దేవుడు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు, మేము చేస్తాం. అందుకోసం మేము మిమ్మల్ని చేయగలిగిన సాయం చేస్తే దాన్ని ఉపయోగించి పరిచర్య జరగడానికి మేము దేవుడి పనిలో సేవ చేస్తున్నాం, తోడ్పడుతున్నాం. మీరు మాకు సహకరిస్తే మేము ఈ పరిచర్యను ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ రోజు నాటి మన సిఎస్ఐ చర్చి ఇలా నిలబడింది అని అంటే నాకు తెలిసినప్పటికీ చాలీస్ మాస్టర్ తర్వాత విజయనగరం మాస్టర్ నిలబెట్టగలిగారు. కాబట్టి ఈ రోజు నాటి మన సిఎస్ఐ సంఘం ఎంతవరకు మనం నిలబెట్టుకోగలిగాం. సిఎస్ఐ సంఘాలు చాలా వరకు పతనం అయిపోయి ఉన్నాయి, సంఘాలు లేని కూడా ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా గమనించలేదు. సేవ జరుగుతుంది అంటే మన పూర్వీకులు మనకి ఇచ్చిన దాన్ని మనం నిలబెట్టుకుని దాన్ని ముందుకు తీసుకుని సేవ చేస్తేనే ఈ మందిలో నిలబడింది. ఈ రోజు మనం తరతరాలకి నిలబెట్టగలిగాము అంటే మా కృషి కాదండి, మా కమిటీ వాళ్ళు అందరం కృషి కాదు. దేవుడు మమ్మల్ని నిలబెట్టుకుని నడిపించాడు కాబట్టి మేము ఈ రోజు కట్టగలిగాం. శక్తికి మించి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు కాబట్టి ఈ రోజు మేము కట్టగలిగాం. ఈ రోజు నాడు ఏ వరద వచ్చినా సరే దేవుడి మందిరంలోకి వచ్చి మనం కూర్చోగలం. ఎక్కడ ఏ బాధ కలిగినా దేవుడి మందిరంలోకి వచ్చి మనం కూర్చోగలం. దానికోసమే దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. మేము ఈ పరిచర్య చేస్తున్నాం. మీరందరూ ఇది అర్థం చేసుకుని మేము చేసే ప్రతి పనికి కూడా మీరు ముందు ప్రార్థన చేయండి, సహకరించండి. ఎలా సహకరించాలి? దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో నుంచి మీరు సహకరిస్తే దేవుడి పరిచర్య ముందుకు వెళ్తుంది. రాబోయే తరాలకి మన బిడ్డలకు కూడా దేవుడి గురించి మనం చెప్పుకోగలిగాం. మీ అందరికీ నేను ఎక్కువగా మాట్లాడాను, ఎందుకంటే పాస్టర్ గారి వీళ్ళు పూర్తయింది. దాన్ని ఎప్పటి నుంచో దగ్గర సంవత్సరాల నుంచి వాయిదా చేసుకుంటూ వస్తున్నాం మనం గృహప్రవేశం చేయడానికి. ఇంకా ఇప్పటికీ కూడా ఈ ఊళ్ళో లేని వాళ్ళు వచ్చారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు ఏమనుకున్నా సరే పర్వాలేదు. 5,000 రూపాయలు తరఫీ చేసిన వాళ్ళు ఇంకా కట్నం వాళ్ళు ఉన్నారు, 500 రూపాయలు తరఫీ చేసిన వాళ్ళు కట్నం వాళ్ళు ఉన్నారు. ఈ తరఫీకి కట్టిన వాళ్ళకి మాత్రం నేను ప్రతి వారం చెప్పుకుంటాను మాత్రం ఈ కొత్త సంవత్సరం కానీ ఇది ఏంటో బాబు మీరు అనుకున్నా అదేంటంటే మన హక్కు, సంఘంలో మన హక్కు, దేవుడి దగ్గర మన హక్కు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ తరఫీకి కట్టాలి, కడితేనే దేవుడి పరిచయం కూడా జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. రేపు ఈ జనవరి నెలలో తప్పనిసరిగా పాస్టర్ గారి నిర్మాణం అయిపోయింది. పాస్టర్ గారి ఓపెన్ చేస్తాం, బిషప్ గారు వస్తారు. డేట్ తీసుకుని కోత పండుగ మ్యాక్సిమం అయితే కోత పండుగ అలా ఓపెన్ చేయగలుగుతూ మీరందరూ కూడా ప్రార్థించండి. ఇంకా ఇవ్వాల్సిన వారు కూడా తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. తీసుకున్న వాళ్ళందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ గట్టిగా చెప్పండి. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. సంతోషంగా ఉండండి. మనం దేవుడి మందిరంలో ఉన్నాం, దేవుడితో సంతోషంగా ఉండాలి. దేవుడి దగ్గర ఏడుతో ఉండకూడదు. మనకి బాధ ఉన్నా దేవుడికి చెప్పేది సంతోషంగా చెప్పాలి. మన బాధలు దేవుడికి తీస్తాడు. అందరి చేతులు పైకెత్తండి. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. హ్యాపీ
హ్యాపీ హ్యాపీ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా కుటుంబ పక్షాన, సంఘ పక్షాన, కమిటీ వారి పక్షాన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమకలుగుగాక. చెప్పండమ్మా. ఇస్రాయేలా ఇప్పటి వరకు చేసి ఇస్రాయేల్ ఉండగా సంతోషంగా ప్రతి ఒక్కరూ బిడ్డగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండమ్మా గట్టిగా హల్లెలూయా. సరే, దేవుని మహాకృపను బట్టి దేవుడు తన ఉచితమైన కృపలు తన ఆయుష్ బలుపు చేత తన లెక్కల చేత భద్రపరిచి 2021 సంవత్సరంలో దేవుడు ప్రతి కష్టం నుంచి, బాధ నుంచి, శ్రమ నుంచి, ప్రతి శోధన నుంచి దేవుడు మనల్ని కాపాడి సజీవులకు నిలబెట్టి 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవాంతి దేవునికి వందనాలు చెల్లిస్తూ 2 విధముగా ఈ అవకాశం ఇచ్చిన ఐదల్పన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు 2026 సంవత్సరంలో మన కుటుంబాల పట్ల జరగవలసిన ప్రతి కార్యము దేవుడు జరిగించాలని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో స్త్రీలమైతే వారికి తెలియజేసిన తర్వాత మనం సంఘ గారు పెడతాం.